ఫ్రెండ్స్, నేను మీకోసం ఈరోజు ములక్కాడ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ములక్కాయ చికెన్ కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది. అసలు ఫ్లేవర్స్తోనే మనకి కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు త్వరగా తినరు ఏదైనా మిక్సీ చేస్తే, అందుకని ఇన్ని రోజులు ఆగాను. ఈరోజు తినే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అందుకే మిక్స్ చేసి వండుతున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ములక్కాయలు ఒక 2 కేజీల చికెన్, 5 పచ్చిమిర్చి, 5 మొత్తం 6 టొమాటో, 4 ఉల్లిపాయలు తీసేసుకొని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఒక 7 to 8 స్పూన్స్ దాకా పడుతుంది. ఎందుకంటే మనం చేస్తున్న కర్రీ 2 kgs కాబట్టి అంతకి ఎక్కువే పడుతుంది కదా. ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటున్నాను. ఫ్లేమ్ అయితే చిన్న చిన్న పీసెస్ చేసుకున్న ఉల్లిపాయలని ముందుగా తాలింపులో వేసుకొని అవి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోపు నేనేం చేస్తానంటే, ఈ బద్దలుగా చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా టొమాటోస్ కూడా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను. 4 జీడిపప్పులు కూడా వేసుకొని, జీడిపప్పులు దీనిలో వేయను, ఎండు కొబ్బరి మిశ్రమం పడతాను, దానిలో వేస్తానన్నమాట. ఈ ఉల్లిపాయల్లో జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ అంత వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇంకా మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుందాము. ఇదిగోండి, బద్దలుగా చేసుకున్న ఉల్లిపాయలు 2 అన్నమాట. అవి 2 ఉల్లిపాయలు, చూపించిన టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మిక్సీలో పట్టేసుకుంటున్నాను. పేస్ట్ లాగా పట్టేసుకొని, ఇంకా ఉల్లిపాయలు చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా. ఇదిగోండి, ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయల్లో మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ఉల్లిపాయ మిశ్రమాన్ని, అల్లం పేస్ట్ కూడా దీంట్లోనే ఉంది, ఇంకా అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. చేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా అవసరం లేదు, నార్మల్గా సరిపోతుంది అనుకుంటే టొమాటోస్ని మాత్రం మిక్సీ పట్టకుండా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. అలా కూడా ఒకసారి చేసుకుందాము. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టొమాటో ఉల్లిపాయ మిశ్రమం కూడా చక్కగా, నేను గ్రేవీ కోసం మాత్రమే ఇలా చేస్తున్నాను పేస్ట్ వేసి. మీరు గ్రేవీ అంత ఎక్కువగా అవసరం లేదు, తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే డైరెక్ట్గా టొమాటోస్ వేసేసుకోవచ్చు. ఇదిగోండి, పచ్చివాసన పోయి ఆయిల్ కాస్త పైకి తేలింది కదా. ఈ టైంలో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. చికెన్ని నీట్గా వేసేసుకొని దానిలో ఇప్పుడు తగినంత పసుపు ఒక 1 స్పూను, సాల్ట్, ఉప్పు తగినంత వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఈ టైంలోనే 5 పచ్చిమిర్చి మీరు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత పసుపు, ఒక పెద్ద గరిటెతోటి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. సరిపోతుంది, నేను చూపించిన విధంగా వేసుకోండి. ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్, మీ స్పైస్ని బట్టి వేసుకోండి. మళ్ళీ నేను చూపించిన ఈ క్వాంటిటీస్కి వేస్తే మీకు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కాబట్టి చూసి వేసుకోండి. ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని, నేను చిన్న స్టవ్ మీద పెట్టాను కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టినా అది కాస్త మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది. మీరు పెద్ద స్టవ్ మీద కానీ పెడితే హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకోండి. చిన్న స్టవ్ అయితే హైలోనే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఈ టొమాటో గుజ్జు, ఈ చికెన్లో కాస్త వాటరీగా ఉంటుంది కదా, అది కూడా పైకి బాగా ఊరి చికెన్ బాగా కుక్ అవుతుంది. ఒక 20 minutes కదిలించకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇదిగోండి, ఇంకా కాస్త మగ్గింది అనుకున్నప్పుడు ములక్కాయలని కూడా వేసుకుందాము. మనం ముందే ములక్కాయలు వేసేసామంటే అవి చిదిరిపోయి, అంటే ములక్కాడ విడిపోతుంది, మొత్తము ఓపెన్ అయిపోతుంది. అవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను చూపించిన టైంలో వేసుకోండి. చికెన్ కాస్త మగ్గాక మాత్రమే. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 minutes లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. అప్పుడు మంచి మన ములక్కాయ చక్కగా మగ్గుతుందన్నమాట. 10 minutesకి టెక్స్చర్ చూపిస్తాను చూడండి.
ఇదిగోండి వాటర్ చూడండి, అసలు నేనైతే చుక్క కూడా వాటర్ వేయలేదు. ఇప్పుడు బాగా ఊరాయి. ఈ టైంలో 1 స్పూన్ అంత కారం వేస్తున్నాను. పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత కారం కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఉప్పు కారాలు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు స్పైసీని బట్టి వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఇంకా వాటర్ ఒక 3 టీ గ్లాసెస్ వాటర్ వేసాను. ఎందుకంటే ఇంకాస్త ముక్క ఎక్కడైనా ఉడకకపోయినా సరే ఉడికిపోతుంది ఈ టైంలో. ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనం వాటర్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే మీడియం పెట్టద్దు, లో పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వాటర్ దగ్గర పడేంతసేపు కుక్ చేసుకుందాం. ఇదిగోండి బబుల్స్ వస్తే వాటర్ దగ్గర పడ్డాయి అని అర్థం అనమాట. ఇదేంటంటే 4 జీడిపప్పులు, ఎండు కొబ్బరి ఒక పెద్ద స్పూను, గసగసాలు ఒక పెద్ద స్పూను, అవి మొత్తం కలిపి మిక్సీలో పేస్ట్లా పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకున్నాను అనమాట. వేసేసుకొని, మీరు కొబ్బరి తినరు అనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు కలిపి పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ధనియాలు, గరం మసాలా పౌడర్లు 2 కలిపిన పౌడర్ అనమాట. అది ఒక 2 స్పూన్స్ అంత వేసాను. ఎందుకంటే మన కర్రీ 2 kgs కాబట్టి ఎక్కువగానే పడుతుంది. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఫ్లేము. కాకపోతే దగ్గరే ఉండి కలుపుతూ కుక్ చేసుకోండి. అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది, కొబ్బరి వేసాం కాబట్టి. చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము. కర్రీ అయితే దగ్గర పడిపోయింది చూడండి, మీకు టెక్స్చర్ అర్థమవుతుంది కదా వీడియోలో కరెక్ట్గా. ఇంకా ఇలా ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచుకుందాము. ఇంకాస్త ఉడికితే మనకి వాటర్ ఇంకొద్దిగా తగ్గుతాయి. అప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇలా ఉన్నప్పుడు కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా నేను చపాతీలోకి ఈ కర్రీ చేస్తున్నాను కాబట్టి కాస్త వాటరీగానే ఉంచాను. కొద్దిగా మనకి ఆ గ్రేవీ కావాలి కాబట్టి. రైస్లోకి అయితే ఇంకొద్దిగా దగ్గర పడనివ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను చపాతీలోకి కాబట్టి ఈ గ్రేవీ ఉండాలి, కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు కొత్తిమీర వేసేసాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఆ ఫ్లేవర్స్ కర్రీలోకి వెళ్ళేంతసేపు ఉంచేసుకుందాము. 2 మినిట్స్కి చూడండి టెక్స్చర్ అసలు నోరూరుతుంది కదా. మీకు కూడా నచ్చిందా, తినాలనుందా? అయితే త్వరగా చేసుకోండి, తినండి. సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కలర్ఫుల్ టెక్స్చర్, టేస్ట్ కూడా అంతే బాగుంది. ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.